చంద్రబాబు మోడీని కలిసినటువంటి సందర్భంలో కీలకమైనటువంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఇందులో కొంతకాలం పాటు ఆర్థికంగా అప్పులు ఇవ్వండి, అలాగే ఏది కొంత డబ్బులు ఇవ్వండి మాకు. రెండవది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పునఃప్రారంభానికి ఎదురయ్యేటువంటి అడ్డంకులు తొందరగా పరిష్కరించండి. అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వస్తువులు అంటే రోడ్లు అవి వేయించండి. ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించండి. డబ్బులు కేంద్రాన్ని అడిగారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఏదైతే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇవ్వడం, అట్లాగే రాష్ట్రాలకు మూలధనం వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కి అదనపు కేటాయింపులు జరపండి. రోడ్లు, వంతెనలు, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులకి నిధులు ఇవ్వండి అని అడిగారు. అలాగే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ రాష్ట్ర వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వమని, మరోవైపు దుగ్గరాజపట్నం పోర్టు పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతని ఇవ్వమని కోరారు.